హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలామంది క్వశ్చన్ ఏముంది అంటే ఓసిడి, ఏడిహెచ్డి అండ్ ఆటిజం ఈ మూడుకు బేస్ చేసి ఏదో ఒక రెమెడీ చెప్పండి. ఓకే ఓకే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ ఫీల్ మచ్ బెటర్. బట్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ ప్రతి దానిలో కూడా మనకు ఏమవుతుందంటే అతి ముఖ్యమైన రోల్ ఎవరిది అంటే గ్లూకోజ్. సో యాజ్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఆల్ ద వీడియోస్, మనకు గ్లూకోజ్ కన్జంప్షన్ మనం తగ్గించాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. గ్లూకోజ్ కన్జంప్షన్ మనం తగ్గించాలంటే ఎక్కువ గ్లూకోజ్గా ఉన్న ఆహారం మనం తగ్గించాలి. దేని ఓన్లీ ఎక్కువ గ్లూకోజ్ మనకు దేనిలో ఉన్నాయి, నార్మల్ మీల్స్ అండ్ టిఫిన్లు లైక్ ఇడ్లీ, దోశ, వడ, ఆల్ దిస్, bread, chapati, all this. And apart from that, like if you are taking any sort of sweets, all those items. So ఇది అన్నీ మనం కనీసం కొంతకాలమైనా మనం అవాయిడ్ చేయాలి. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్. ఇఫ్ ఎనీ పేషెంట్ కమ్స్ టు మీ, accordingly I suggest them. Okay, how much they are affected, so that depends. And apart from that, I'll tell you, like ఇట్స్ ఎ వెరీ సింపుల్ రెమెడీ. ఓకే, మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వేపాకు ఉంది కదా, వేపాకు తీసుకురండి. తీసుకొచ్చి మీరు ఎండ పెట్టేసి మీరు పౌడర్ తయారు చేయండి. డైలీ బేసిస్ 2 times బటర్ మిల్క్లు కలిపేసి తినక ముందే మీరు తాగండి. 2 times, పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి. డైలీ బేసిస్లో ఇది స్టార్ట్ చేయండి. And if you are taking any sort of medicine for autism or maybe ADHD and all, you should stop it totally. Completely you stop. Unless until you don't stop that medicine, అప్పుడు ఏమవుతుందంటే ఈ లైక్ న్యాచురల్ రెమెడీస్ అన్నీ పనిచేయరు. ఓకే, అండ్ చాలామంది ఏం చెప్తారంటే, సార్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇది మానేసిన తర్వాత సిమ్టమ్స్ అన్నీ అగ్రవేట్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. It will never happen like that. If you control the sugar in the body, means glucose control చేయండి, number 1. Number 2, డైలీ మీరు వేపాకు పౌడర్ తినడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ టు ద నార్మల్ స్టేట్. ఇది 100% రీసెర్చ్ బేస్డ్ రెమెడీ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, సో ఈ వేపాకు మీద చాలా రీసెర్చ్ జరిగింది ఈ మధ్యలో, అండ్ ఐ నార్మలీ seen all those reports. That's why